హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రక్షాబంధన్ గురించి ఒక కథ తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రోహన్ మరియు రియా అనే సోదరుడు మరియు సోదరి ఉండేవారు. వారు చాలా సన్నిహితంగా ఉండేవారు మరియు రోహన్ ఎల్లప్పుడూ రియాను ఎలాంటి హాని జరగకుండా కాపాడేవాడు. ఒకరోజు రక్తబీజ అనే రాక్షసుడు గ్రామాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. గ్రామస్తులు భయపడ్డారు. కానీ రోహన్ తన సోదరిని మరియు ఇంటిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. రాక్షసుడిని పోరాడటానికి వెళ్ళాడు. తన సోదరుడి భద్రత కోసం ఆందోళన చెందిన రియా తన సోదరుడి భద్రతను కోరుతూ రక్షణ దేవతను ప్రార్థించింది. దేవత ప్రత్యక్షమై రియాకు ఒక మంత్రతంతును ఇచ్చింది. ఈ రాఖీని మీ సోదరుడి మణికట్టుకు కట్టండి, అతను హాని నుండి రక్షించబడతాడు అని చెప్పింది. రియా రోహన్ మణికట్టుకు రాఖీ కట్టింది మరియు అతను ధైర్యంగా ఆ రాక్షసుడితో పోరాడాడు. రక్తబీజ రాక్షసుడు రోహన్పై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా మంత్రతంతు అతన్ని రక్షించింది. చివరికి రోహన్ రాక్షసుడిని ఓడించి గ్రామాన్ని రక్షించాడు. ఈ కథ మనకు ఏం తెలుపుతుంది అంటే ప్రేమ మరియు రక్షణను జరుపుకుంటుంది. ఒకరికొకరు రక్షణగా ఉంటూ ఆదరించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.